కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. క్షమించిన నన్ను కరుణించిన
పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశ్రను అనుసరించి నడుచుకొనక. ఇక మీదట అనగా అర్థం ఏమిటి? ఇంతకు ముందు ఎలా తిరిగారో అలా తిరిగారు. ఎలా మీ శరీరాన్ని పాడు చేసుకున్నారో అలా మీ శరీరాన్ని పాడు చేసుకున్నారు. ఎలా మీ కొంపను కూల్చుకున్నారో అలా మీ కొంపను కూల్చుకున్నారు. ఎలా మీ ఉద్యోగంలో బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా రావడం, ఇష్టానుసారంగా మానేయటం, ఇష్టానుసారంగా వెళ్ళిపోవడం చేశారు. కానీ ఇక మీదట అనగా అర్థం ఏమిటి? గతంలో మీరు ఎలా జీవించారో అలా జీవించకుండా, గతంలో మీరు ఎలా బతికారో అలా బతకకుండా, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా విడిచిపెట్టిన వాటిని మరలా చేసే విధంగా కాకుండా ఇక మీదట. ఈరోజు దేవుడు నీతోనే నా ప్రియ సహోదరి సహోదరుడా సూటిగా మాట్లాడుతున్నాడు. గతించిన కాలంలో నువ్వు చేసిన పాపములు చాలు. గతించిన కాలంలో నువ్వు వేసిన వేషాలు చాలు. ఇక మీదట ఈ రోజు నుంచి నువ్వు ఎలా జీవించాలో కూడా బైబిల్లో ఉంది. చదువుదామా? ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, మనుషుల ఇష్ట ప్రకారము నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు, దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు. మీలో ఎవరైనా ఉన్నారా? బ్రదర్, నేను ఇక మీదట దేవునికి ఇష్టానుసారంగా నడవాలని ఆశపడుతున్నాను అన్నవారు ఉన్నట్లయితే మీరు చేయి చూపిస్తారా? రైట్, చేయి చూపిస్తున్న వారు ఇప్పుడు తర్వాత మాటని చదవండి. ఇక మీదట దేవునికి ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియో అని అర్థం ఏమిటి? దేవునికి ఇష్టానుసారంగా నడుస్తానని చెప్పావు కదా అని చేయి చూపించావు కదా, అయితే ఏం చేయాలని బైబిల్లో ఉంది? పాపం జోలికి వెళ్ళమాకు. పాపము జోలికి వెళ్ళదు. ఏ పాపాన్ని అయితే నువ్వు పెంచి పోషించావో దాని జోలికి వెళ్ళదు. ఎక్కడికైతే పరుగులు తీసావో అక్కడికి వెళ్ళదు. దేనికోసమైతే తపించావో పరితపించావో దాని కొరకు మరొకసారి పరితపించొద్దు. పాపము జోలికి వెళ్ళొద్దు. పాపము జోలికి వెళ్ళేవాడు దేవునికి ఇష్టానుసారంగా జీవించలేడు. దేవునికి ఇష్టానుసారంగా జీవించేవాడు పాపము జోలికి వెళ్ళలేడు. ఈ రోజు ఏం చేయబోతున్నావు? ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నావు? పాపము జోలికి వెళ్లకుండా ఉండాలంటే ఏ ఏ కార్యాలు చేయాలో కూడా బైబిల్లో ఉంది. నెంబర్ 1, పోకిరి చేష్టలు. ఉందా? పోకిరి చేష్టలు. అబ్బాయిలో పోకిరి చేష్టలు మానండి. పోకిరి దుస్తులు మానండి. ఏమిటో ఈ రోజుల్లో మనుషులు వేసుకుంటున్న దుస్తులు కూడా, వాళ్ళ బట్టలు కూడా విచిత్రంగా ఉంటున్నాయి. అంతకుముందు పొరపాటున అక్కడ చిరిగిపోతే మమ్మీ తిట్టేది, కొట్టేది. ఏమిట్రా పనికి మాలిన వాడా, ఆ చిరిగిపోయిన చొక్కా ఏమిటి, ఆ చిరిగిపోయిన ప్యాంట్ ఏంటి అని చెప్పి ఎంతో కష్టపడి కుట్టేది, లేదా జిగ్జాగ్ చేయించుకునే వాళ్ళం. అవునా అండి? ఇప్పుడు అదేం జబ్బో, కొత్త షోరూముల్లో, పెద్ద పెద్ద షోరూముల్లో చింపి మరీ ఇస్తున్నారు బట్టలు మనకి. నేను జోక్ చేయట్లా. ఈ మోకాలు మొత్తం కొట్టుకుపోయి ఉంటుంది. ఈ మోకాలు మొత్తం కొట్టుకుపోయి ఉంటుంది. సాధారణంగా ఎప్పుడు మోచప్పులు కొట్టుకుని చెప్పండి, ఎవడైనా బోర్ల పడితే. అంతేగా, పరుగున వెళ్ళి దబాలను పడ్డాం అనుకోండి, ఏమైంది? మోచెప్పులు కొట్టుకుపోతాయి. ఇప్పుడు ఆ ప్యాంట్ ఏమవుతుంది? కొట్టుకుపోతుంది. ఇప్పుడు ఈ ప్యాంట్ చిరిగిపోయిన వాడు లెక్క ఏంటి? వీడు బోర్లో పడేవాడమాట. వీడికి సరిగా నడవడం చేత కాదు. ఎక్కడ పడతాడో ఎప్పుడు పడతాడో తెలియని రకం మాట. ఏంటి పిచ్చి చెప్పండి సిస్టర్స్? అదే పరిస్థితి. చిరిగిపోయిన ప్యాంట్లు, వెయిట్ లేదా సిస్టర్స్? ఆ జీన్ ప్యాంట్లు, చిరిగిపోయిన ప్యాంట్లు ఇక్కడ చిరిగిపోయి ఉంటున్నాయి, ఇక్కడ చిరిగిపోయి ఉంటున్నాయి. లోపల ఉన్న శరీరము అక్కడక్కడ కనిపించాలి. ఏమిటి పాపిష్టి పైత్యము? ఏమిటి పోకిరి వస్త్రాలు, చిరిగిపోయిన వస్త్రాలు, శరీరము కనిపించకుండా కనిపించే వస్త్రాలు ఏమిటివి? పోకిరి చేష్టలను పెంచి పోషించేవి కాదా? సహోదరి సహోదరులు, వెస్ట్రన్ కల్చర్ మన భారతదేశ కల్చర్ కాదు. మన భారతదేశపు సంస్కృతి, భారతదేశం యొక్క సాంప్రదాయము బహు గొప్పది, బహు గొప్పది, బహు గొప్పది. మన భారతదేశపు సాంప్రదాయాన్ని, సంస్కృతిని సమాధి చేసి సగం సగం బట్టలు, సగం సగం చిరుగుళ్ళు కలిగిన బట్టలు వేసుకోవాల్సిన గతి ఎందుకు వచ్చింది మనకి?
వద్దు, సాంప్రదాయాన్ని మనం కాపాడుకుందాం, మన సంస్కృతి మనం కాపాడుకుందాం. చెల్లెల్లో నిండుగా వస్త్రాలు వేసుకోవడం మంచిది, అది ఆత్మీయతకు సూచన. తగు మాత్రం బట్టలు అంటే అర్థం ఏమిటి? తగు మాత్రం వస్త్రాలు అంటే అర్థం ఏమిటి? మీ ఆత్మీయతకు తగినటువంటి వస్త్రాలు, అది కావలసింది. ఒకప్పుడు మన దేశంలో స్త్రీలు ఎక్కువ బట్టలు, ఒంటి నిండా బట్టలు ధరించే వాళ్ళు, శరీరమే కనిపించేది కాదు. ఈ రోజులు మారిపోయినాయి. ఇప్పుడు ఒంటి మీద బట్టలే సరిగా కనిపించట్లా. ఎంత దౌర్భాగ్యం! రోజు వాక్యం వింటున్న సిస్టర్స్, మీ వస్త్రధారణ తెలియచేయాలి మీరు ఎంత ఆత్మీయులం. అందుకేనన్నా నేను మందిరానికి వస్తే మాత్రమన్నా చాలా చక్కగా బట్టలు వేసుకుంటానన్నా, మరి ఆ తర్వాత ఆఫీస్ సంగతి మీకు ఎందుకన్నా? ఓకే, ఆఫీస్ సంగతి నాకు అవసరంలా, కానీ నీవు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నువ్వు బట్టలు వేసుకుంటున్నావు చూసావా, అప్పుడు మాత్రం ఆయనకు కావాలి. ఎవరికి కావాలి? ఆ పైనుంచి చూసేవానికి కావాలి నువ్వు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నావో. డోంట్ డ్రెస్ అప్ ఫర్ సంబడి, బట్ డ్రెస్ అప్ ఫర్ గాడ్. దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు చూస్తున్నాడు అనే ధ్యాస కలిగి బట్టలు వేసుకో ప్రియ సహోదరి, అనే ధ్యాస కలిగి బట్టలు వేసుకో ప్రియ సహోదరుడా. ఒకరోజు మా ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. నా బట్టలు కుట్టడానికి ఆదులు తీసుకోవడానికి వచ్చాడు. వచ్చినప్పుడు మా అబ్బాయి వాడినే చూస్తున్నాడు. పైనుంచి కిందాక, కింద నుంచి పై దాకా, కింద నుంచి పై దాకా, పై నుంచి కిందాక చూస్తా ఉన్నాడు. వాడు ఆదులు తీసుకుని రాసుకుంటా ఉన్నాడు. మా అబ్బాయి ఉండబట్టలాగా పక్క నుంచి నెమ్మదిగా గీరాడు. ఏంట్రా అంటే, ఎవరు ఈ ఆంటీ అని అడిగాడు. ఏమడిగాడు? ఎవరు ఈ ఆంటీ అని అడిగాడు. ఒరే, నీకు ఆంటీలా కనిపిస్తుందా? ఆంటీలా కనిపిస్తున్నాడా అంటే, ఆ బెదరు పొడుగాటి జుట్టు, వెనకాల మళ్ళీ ఒక జడౌటి, దానికి మళ్ళీ రబ్బర్ బ్యాండ్, ఇంకా దారుణం ఒక రింగు, ముక్కుకు మళ్ళీ పుడక, చేతికి మళ్ళీ గాజులు. ఏమిటో ఈ ఆడంగితనం! ఫ్యాషన్ అంట. ఏమిటి ఫ్యాషన్? మగవాడు మగవాడుగా కనిపించడమే సరైన ఫ్యాషన్, స్త్రీ స్త్రీగా కనిపించడమే సరైన ఫ్యాషన్. అంతేగాని మగాడు ఆడింగ్గా కనిపించడం ఫ్యాషను, సిస్టర్ ఏమో అబ్బాయిలా కనిపించడం ఫ్యాషను. మార్చి పడేశాం. పాపిష్టి సంస్కృతిని భారతదేశంలోకి దించేశాం. మన భారతదేశపు సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే సత్యం మాత్రం మర్చిపోవద్దు. ఆత్మీయ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, మర్చిపోవద్దు. పోకిరి దుస్తులు వేసుకోమాకండి. అబ్బాయిలను శోధించే విధంగా అమ్మాయిలు ఉండమాకండి. అమ్మాయిలు కూడా పడే విధంగా అబ్బాయిలు పరుగులు తీమాకండి. పోకిరి చేష్టలు దేవునికి వ్యతిరేకం. అమ్మాయిలను టీస్ చేయడం, అబ్బాయిలను టీస్ చేయడం, కాలేజెస్ లో ర్యాగింగ్ చేయడం, ఏడిపించడం, అది దేవునికి వ్యతిరేకం. క్రైస్తవ సహోదరులు, క్రైస్తవ సహోదరులు, మీ కాలేజీలో ర్యాగింగ్ చేయమాకండి. వారిని భయక్రాంతులుగా చేయమాకండి. అలా వారు ఏడుస్తున్నప్పుడు, వాళ్ళు కన్నీరు పెట్టినప్పుడు మీ యొక్క పాపిష్టి పైత్యముతో తెగ నవ్వుకోమాకండి, ఆనందించమాకండి. అది పైత్యం, అది ఆరోగ్యకరమైన మానసిక వ్యవస్థ కానే కాదు. ఎదుటివాడు ఏడుస్తూ ఉంటే నవ్వుతావా? ఎదుటివాడు సిగ్గుపడుతూ ఉంటే నవ్వుతావా? ఎదుటివాడిని గాయపరిచి నువ్వు సంతోషిస్తావా? అదే మానవత్వం, అది పశు తత్వం. క్రైస్తవ సహోదరులకు, క్రైస్తవ సహోదరులకు ఒక ఆత్మీయ సహోదరుడిగా, దైవజనుడిగా, సేవకుడిగా పిలిపిస్తున్నా, మీరు మీ కాలేజీలో ర్యాగింగ్ చేయొద్దు. నూతనంగా వచ్చిన స్టూడెంట్స్ కి మోడల్స్ లాగా జీవించండి, మాదిరిగా జీవించండి. వారికి మంచి కాలేజీ వ్యవస్థ ఏమిటో మీ ద్వారా చూపించండి. అంతేగాని వారిని ఏడిపించే విధంగా మాత్రం ఏ ఒక్కరు ఉండడానికి వీలు లేదు. మన దేవుడు, మన పరిశుద్ధ గ్రంథము ఇతరులను ఏడిపించేది కాదు, ఇతరులను బాధించేది కాదు, ఇతరులను రోదన పుట్టించేది కాదు. మరి వారి కన్నీటిని తుడిచేది, వారిని ఆదరించేది, వారిని బలపరిచేది, వారిని ఓదార్చేది, వారిని పురుకొల్పేది, ప్రోత్సహించేది ఈ పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు. అటువంటి దేవుణ్ణి కలిగిన నీవు పోకిరి చేష్టలు చేయమాకు, పోకిరి పనులు చేయమాకు.
పాపిష్టి మాటలు నోట్లోంచి రానే మాకు. త్వరగా వచనాన్ని చదివి నేను ముగించాలని ఆశపడుతున్నాను. 4వ అధ్యాయము 1 పేతురు 3వ వచనము. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, నో టు లిక్కర్, నో టు ఆల్కహాల్, నో టు డ్రింకింగ్. ఈ రోజు నా ప్రియ సహోదరి ప్రభువు పేట మనవి చేస్తున్నా, ఈ రోజు ఒక తీర్మానం నువ్వు తీసుకోవాలి. ఏమిటి? నో టు డ్రింక్. నేను ఇక మీదట త్రాగను. ఎందుకని? దేవుడే చెప్తున్నాడు. ఏమని? నో మద్యపానం జోలికి వెళ్ళడానికి వీల్లేదు. దురాశలు కలిగి ఉండడానికి వీల్లేదు. పోకిరి చేష్టలు చేయడానికి వీల్లేదు. ఇంకేముంది తెలుసా అండి? అల్లరితో కూడిన ఆట పాటలు, రూమ్మేట్స్ తో కూడినప్పుడు పాపిష్టి సినిమా పాటలు పెట్టుకొని డాన్సులు వేసుకోవడం, బీరు బాటిల్ పట్టుకుని త్రాగుతూ డాన్సులు వేయటం. అమ్మాయిలు కూడా ఈ రోజుల్లో రెచ్చిపోతున్నారు. ఒక చెల్లి వచ్చి చెప్తుంది, అన్నా మా రూమ్మేట్స్, హాస్టల్లో ఉన్న రూమ్మేట్స్ భయంకరంగా తాగుతున్నారు. తెలుసా మీకు? అమ్మాయిలండి. ఆ అమ్మాయి వచ్చి ఏడుస్తూ చెప్తుంది, అన్నా మా హాస్టల్లో ఉన్న అమ్మాయిలు భయంకరంగా తాగుతున్నారన్నా. ఒకరోజు నాకు కూడా తాగించే ప్రయత్నం చేశారన్నా. రాత్రి వారు పడుకునేంత వరకు నేను హాల్లోనే కూర్చున్నానన్నా. హాస్టల్లో రాత్రి 1 గంట వరకు నేను హాల్లో కూర్చున్నా. వారు తప్పదాగి పడిన తర్వాత అప్పుడు నేను రూమ్ లోకి వెళ్ళానన్నా. అల్లరితో కూడిన ఆటపాటలు, పాపిష్టి పైత్యాన్ని, మత్తును పెంచే సాంగ్స్, మైమరిపించే సాంగ్స్, మ్యూజిక్, నిన్ను నీవే మర్చిపోయే విధంగా, నీ శరీరాన్ని మర్చిపోయే విధంగా, నువ్వు ఆడదానివో మగవాడివో మర్చిపోయే విధంగా, నీ పక్కన ఎవరితో ఉన్నావో కూడా మర్చిపోయే విధంగా, తెల్లవారేసరికి 10 మంది నీ పక్కన డాన్స్ చేస్తూ ఉంటే కూడా అది తెలుసుకోకుండా ఉండే విధంగా నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం సిగ్గుకరం కాదు? కానీ బైబుల్ దీన్ని ఖండిస్తుంది. ఇటువంటి సాంప్రదాయాన్ని ఖండిస్తుంది. ఇటువంటి జీవిత విధానాన్ని ఖండిస్తుంది. కాబట్టి దేవుడు స్పష్టంగా లిఖింప చేశాడు. మనం దేవుని బిడ్డలం గనుక వాక్యానుసారంగా జీవించడానికి పిలువబడ్డాం. కాబట్టి ఏం చేయాలట? పోకిరి చేష్టలకు నో అని చెప్పాలి. దురాశకు నో అని చెప్పాలి. మద్యపానములకు నో అని చెప్పాలి. ఇంకేంటంట? అల్లరితో కూడిన ఆటలో, అల్లరితో కూడిన పాటలో నో. మన దేవుడు క్రమశిక్షణకే దేవుడు గాని అల్లరికి దేవుడు కానే కాదు. దేవుని యొక్క మందిరాల్లో పాపిష్టి డాన్సులు దేవుని యొక్క చిత్తము కాదు. అబ్బాయిలు అమ్మాయిలు కలిసిపోయి ఇష్టానుసారంగా రికార్డింగ్ డాన్సుల వలె మందిరాల్లో డాన్సులు వేయడము దేవుని యొక్క చిత్తము కాదు. పండగలు వచ్చినప్పుడు, క్రిస్మస్ వచ్చినప్పుడు, ఈస్టర్ వచ్చినప్పుడు, లేదా కోతకాల పండగలు వచ్చినప్పుడు ఆ పండగల ముసుగులో తాగడాలు, ఆ పండగ ముసుగులో తందనాలు, ఆ పండగ ముసుగులో ఆట పాటలు దేవుని యొక్క చిత్తము కాదు. పండగ దేవుణ్ణి జ్ఞాపకం చేయాలి. పండగ దేవునికి మనల్ని దగ్గరగా చేయాలి. అంతేగాని అల్లరితో కూడిన ఆటలు, అల్లరితో కూడిన పాటలు అది ఆత్మీయ సంస్కృతి కాదు. మన బైబిల్లో ఉన్న దేవుని యొక్క విధానము అది కానే కాదు. ఈ దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధతను పెంచి పోషించే దేవుడు. కాబట్టి ప్రభువు పేడ చెప్తున్నా, మన క్రైస్తవ సహోదరి సహోదరులు, మీరు ప్రభువును కలిగి ఉన్న వారైనట్లయితే పనికి రాని పనికి మాలిన ఆటలు పాటలు పాపిష్టి లోకానికి చూపించడానికి వీలు లేదు. అటువంటి వైఖరిను కలిగినట్లయితే ఈ రోజే సమాధి చేయి ఆ పాపిష్టి పైత్యాన్ని. అన్యుల మధ్య ఈ దేవుణ్ణి అవమానపరచడానికి వీలు లేనే లేదు. అంతటితో ఆగలేదు. పోకిరి చేష్టలు ఆపేసేయాలట, మద్యపానాన్ని ఆపేసేయాలి, అల్లరితో కూడిన ఆటపాట్లు ఆపేసేయాలి. త్రాగుబోతుల విందులో నీకేం పని నా ప్రియ సోదరుడా? త్రాగుబోతులతో నీకేం పని? నా ఫ్రెండ్స్ అండి. ఏమిటి నీ ఫ్రెండ్సా? త్రాగుబోతులు నీకు ఫ్రెండ్సా? తిరుగుబోతులు నీకు ఫ్రెండ్సా? ఒక విషయం తెలుసా? ద బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లై టుగెదర్. ఏమిటట? ఒకే జాతి పక్షులు కలిసి ఎగురుతాయట, కలిసి ప్రయాణం చేస్తాయట. నీ ఫ్రెండ్స్ త్రాగుబోతులా? మరి నువ్వెవరివి? వాళ్ళకి తాగుడు నేర్పించిన వాడిని. ఓహో, అందుకు పాడైపోయారా వాళ్ళు?
ఉన్నారా ఎవరైనా త్రాగుబోతుల్ని ఫ్రెండ్స్ కలవారు, తిరుగుబోతుల్ని ఫ్రెండ్స్గా కలవారు, పాపిష్టి చేష్టలు చేసేవారిని ఫ్రెండ్స్గా కలవారు, అక్రమముగా జీవించేవారు ఫ్రెండ్స్గా కలవారు, అక్రమంగా సంపాదించేవారిని ఫ్రెండ్స్గా కలవారు ఉన్నారా మన మధ్య? ఉంటే జాగ్రత్త పడండి. ఎందుకని? బైబిల్ సెలవిస్తా ఉంది. ఏమని? దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేసేస్తుంది. ఆత్మీయ సహోదరి, ఆత్మీయ సహోదరుడా, దుష్ట సాంగత్యాన్ని కలిగి ఉండమాకు. లోక స్నేహాన్ని కలిగి ఉండమాకు. నీ స్నేహితులు త్రాగుబోతులు అయితే వారి నుంచి నువ్వు వేరైపోవాలి. ఎందుకని? ఏదో ఒక రోజు మరలా నీకు ఆ త్రాగుణ్ణి అంటిస్తారు. నీకు నీ స్నేహితులు తిరుగుబోతులు అయితే, వాళ్ళు భార్య బిడ్డలను విడిచిపెట్టి ఇష్టానుసారంగా పాపిష్టి స్త్రీలతో పాపం చేసేవారైనట్లయితే వారితో సాంగత్యం పెట్టుకోవద్దు. ఎందుకని? వారి మాటల్లో ఉన్న ఆకర్షణ ఏదో ఒక రోజు నీ జీవితాన్ని నాశనం చేయొచ్చు. వారు చెప్పే సంగతులు ఏదో ఒక రోజు నిన్ను కూడా ఆకర్షించవచ్చు. కాబట్టి చెప్తున్నా, త్రాగుబోతులతో స్నేహం చేయమాకండి, తిరుగుబోతులతో స్నేహం చేయమాకండి. భార్య బిడ్డలను పట్టించుకోకుండా గంగిరెద్దుల్లాగా రోడ్డు మీద పడి తిరిగే వాళ్ళతో స్నేహము చేయమాకండి. బాధ్యత కలిగి జీవించండి, ఆత్మీయతను పెంపొందించండి, అవమానకరమైన జీవితాన్ని విడిచిపెట్టండి, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండండి. అలా కానప్పుడు ఈ దేవుడు తప్పనిసరిగా ఈ ప్రశ్న నిన్ను చూసి వేస్తాడు. ఏమని? ఎంతకాలము నిన్ను చూసి సహించాలి నేను? ఎంతకాలము నిన్ను చూసి నేను సహించాలి? ఒకవేళ ఇప్పటికే నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు కలిగి ఉన్న పాపిష్టి తత్వాన్ని బట్టి, హీనత్వాన్ని బట్టి దేవుడు చూసి తట్టుకోలేకపోతున్నాడేమో, భరించలేకపోతున్నాడేమో నీ పాపాన్ని. అయితే ఏం చేస్తాడు ఆయన? అలా భరించడం కష్టమైనప్పుడు, తట్టుకోవడం కష్టమైనప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఒకనొక సమయంలో ఒక కుర్రవాడట, పోకిరి వాడట, అమ్మాయిలు కూడా పడట, ఏడిపిస్తూ ఉంటేనట, ఇలా పోకిరి వాళ్ళు అమ్మాయిలు కూడా పడి ఏడిపిస్తున్నారని తెలిసిన పోలీసు వాళ్ళు ఏం చేశారట, మఫ్టీలో ఇలాంటి కుర్రవాళ్ళని పట్టుకోవాలని చెప్పి మఫ్టీలో, అనగా పోలీస్ డ్రెస్ వేసుకోకుండా సివిల్ డ్రెస్ వేసుకొని ఎక్కడెక్కడ పోకిరి వాళ్ళు ఉన్నారో అక్కడ వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒక పోలీస్ ఆయన చాలా చక్కగా తెల్లగా ఎర్రగా బుర్రగా సౌమ్యంగా ఉన్నాడట. ఒక కుర్రవాడు నడుచుకుంటూ వెళ్తున్నాడట, అమ్మాయిలు కూడా పడి పాటలు పాడుతున్నాడట. ఈ పోలీస్ ఆయన వెనకాల వెళ్ళాడట, వెళ్ళి అన్నాడట, బాబు ఆ అమ్మాయితో నీకేం పని చెప్పు, వాళ్ళు చక్కగా కాలేజీకి వెళ్ళనివ్వు, నువ్వు కూడా నీ కాలేజీకి వెళ్ళాయా అని అంటే, ఈయన మాట విన్న కుర్రవాడు ఆ పెద్ద ఆయన చూసి అన్నాడట. ఎవరిని చూసి? పాపం ఆ విషయం తెలియదాడికి అన్నాడట. మరలా అమ్మాయిలు కూడా పడి పోకిరి పాటలు పాడుతూ పోకిరి చేష్టలు చేస్తూ ఆ అమ్మాయిలు నేర్పిస్తూ ఉంటే మరలా వెనకాల నుంచి వచ్చి అన్నాడట, బాబు బాబు నీకేదయ్యా చెప్పేది, వాళ్ళతో నీకు ఎందుకు చెప్పయ్యా, వెళ్ళిపోయా ప్లీజ్ అయ్యా, నీ దారి నువ్వు వెళ్ళయ్యా, పోయా. మరలా కాస్త ముందుకు వెళ్ళి ఆ అమ్మాయిలు కూడా పడి పాటలు పాడుతూ ఏడిపిస్తూ ఉంటే మరలా ఆయన వచ్చి అన్నాడట, అయ్యా అయ్యా ఏంటయ్యా ఇది, నీకు చెల్లెళ్ళు లేరా, నీకు సిస్టర్స్ లేరా, నీకు బ్రదర్స్ లేరా, వారి పట్ల ఎవరైనా ప్రవర్తిస్తే నువ్వు ఇలాగే ఉంటావా, ఇలాగే చేస్తావా, నా మాట వినవయ్యా, ఏం చేస్తావో చేసుకోవయ్యా, నీ పన్ను చేసుకోవయ్యా, నీ ముందే అమ్మాయి మీద చెయ్యేస్తాను చూడయ్యా అని చెప్పి, నీ పన్ను చూసుకోవయ్యా అని చెప్పి అమ్మాయి మీద చెయ్యేశాడంట. ఆయన పని అని చూసుకున్నాడు. ఏం చేశాడు? అమ్మాయి మీద చెయ్యి ఇలా వేస్తూ ఉన్నాడంతే, ఆ వెనకాల ఉన్న ఆయన చెయ్యి లేచింది, లేచి గోప చంప చెల్లుమని పడిందంతే. దెబ్బ పడేసరికి బ్రదర్ కాస్త బోర్లా పడ్డాడు, చంప పట్టుకుని. ముందు చెప్పాడు మాటలతో, ముందు చెప్పాడు ప్రేమతో, ముందు చెప్పాడు మర్యాదతో. దేవుడు నీకు ఈరోజు చెప్తున్నాడు మర్యాదతో. దేవుడు నీకు చెప్తున్నాడు ప్రేమతో. దేవుడు నీకు చెప్తున్నాడు నిన్ను గాయపరచడం ఇష్టం లేదు కాబట్టి, అయ్యా వద్దు ఆ పాపం జోలికి వెళ్ళొద్దాం, అయ్యా ఆ త్రాగుడు జోలికి వెళ్ళొద్దాం, అయ్యా ఆ అమ్మాయి జోలికి వెళ్ళొద్దాం, అది నీకు క్షేమం కాదు. నా మాట విను సహోదరి, నీతో ఏమేమి చెప్తున్నాడు దేవుడు నీకు బాగా తెలుసు. ఈరోజు దేవుడు నీతో ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా విను. ఆ పాపిష్టి జీవితం వద్దు,
ఆ పాపిష్టి సంబంధం వద్దు, ఆ పాపిష్టి కోరికలు వద్దు, ఆ ధన వ్యామోహం నీకు వద్దు, ఆ బంగారం పట్ల వ్యామోహం నీకు వద్దు, ఆ బట్టల పట్ల వ్యామోహం నీకు వద్దు, ఆ గయ్యాళితనం నీకు వద్దు. జాగ్రత్త. దేవుడు నీతో ప్రేమతో చెప్పినా సరే నీకు వినడం చేతగాక ఒకవేళ దాన్నే చేసే ప్రయత్నం చేస్తే, ఆయన కళ్ళు ఎర్ర చేస్తే, ఆయన చెయ్యెత్తి ఒక్క దెబ్బ నిన్ను కొడితే, అడుగుతున్నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తట్టుకునే శక్తి నీకుందా? భరించగలిగిన శక్తి నీకుందా? ఆయన దెబ్బ తట్టుకొని బ్రతకగలిగిన శక్తి నీకుందా? ఆలోచించు ప్రియ సహోదరుడా, సహోదరి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేము నీ బిడ్డలం కనుక చీకటిలో నుంచి పిలువబడి ఆశ్చర్యకరమైన వెలుగు సంబంధులుగా జీవించడానికి నాయన అంగీకరించబడిన వారం కనుక పోకిరి చేష్టలైనను, దురాశ అయినను, మద్యపానమైనను, అల్లరితో కూడిన ఆటపాట్లైనను, త్రాగుబోతుల విందులైనను ప్రభువా ఇక మీదట మా జీవితంలో ఉండక, ఆత్మీయతను ప్రభువా, ఆత్మీయ సాంప్రదాయాన్ని, ఆత్మీయ సంస్కృతిని కాపాడుకోవలసిన బాధ్యత మా మీద ఉంది కనుక ఇతరులను పాడు చేసేవారిగా, ఇతరులను గాయపరిచేవారిగా, ఇతరులను బాధించేవారిగా, ఇతరులకు ప్రభువా రాంగ్ వ్యక్తులుగా మేము కనపడక ఆత్మీయతను కనపరిచే వ్యక్తులుగా మా జీవితాలను దీవించమని, అలా కాని పక్షములో మీరు మమ్మల్ని శిక్షించిన నాడు ఆ శిక్షను తట్టుకునే భరించే శక్తి మాకు లేదు అనే సత్యము గ్రహించి అయ్యా మమ్మల్ని క్షమించు, మమ్మను మన్నించు అని ఎందరైతే తమ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడుతూ అయ్యా మార్పును కోరుకుంటున్నారో వారందరికీ ఈ రోజే మార్పు దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Address Calvary, Post Box number 30, Kukatpalli, Hyderabad 72.